ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. నువ్వు కోడిగతికి ఎక్కువనా గొడ్డలికి తక్కువ. ఆయన 420కి ఎక్కువ, 11కు తక్కువ. జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడయ్యా. ఆయన పెద్ద 10 సార్లు ఎమ్మెల్యే కాదు, ఆయన 3 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా చేశారు అంతే. ఈసారి ఆ ఎమ్మెల్యే పదవి కూడా ఇవ్వకుండా పులివెందులో కార్పొరేట్ స్థాయికి కూర్చోబెడతారు. బాగా జగన్మోహన్ రెడ్డి గారికి బాగా మండుతున్నట్టుందండి, నాకు అర్థం కాలేదు. వంగలేనమ్మ డొంక ఎత్తుకుందంట, అట్లా ఉంది పరిస్థితి. ఆయన ఒక ఎమ్మెల్యే లాగా కాకుండా ఆయన ఒక కార్పొరేటర్ లాగా బిహేవ్ చేస్తున్నాడు. కార్పొరేటర్ తక్కువ, ఎమ్మెల్యే ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారు కామెంట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారే కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. ఆయనకి అది వర్తించిద్ది. అలాగే పవన్ కళ్యాణ్ గారికి మొన్న వచ్చిన ఓట్ల మెజారిటీ అన్ని పులివెందులో ఆయనకి వచ్చిన మెజారిటీ ఎంతో చూసుకుంటే అర్థమైద్ది. ఆయన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా కావాలి. దాన్ని ఏంటంటే అడుక్కుంటున్నారు అన్నమాట, మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని. ప్రజలు ఇవ్వాలి ఎవరికైనా. ఈయనకి ప్రజలు అది కూడా ఇవ్వలేదు కాబట్టి ఈయన అడుక్కుంటున్నాడు. ఏదో కొంక పెట్టుకుని అసెంబ్లీకి వెళ్లకుండా ఆగిపోవాలి కాబట్టి ఇదంతా కూడా మాట్లాడడమే జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు. ఈసారి ఆ ఎమ్మెల్యే పదవి కూడా ఇవ్వకుండా పులివెందులో కార్పొరేట్ స్థాయికి కూర్చోబెడతారని తెలియజేస్తాను. పవన్ కళ్యాణ్ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి ఎమ్మెల్యే అవసరం లేదు. నిజాన్ని నిర్భయంగా మాట్లాడే దమ్ము ధైర్యం పవన్ కళ్యాణ్ గారికి ఉంది. 10 ఏళ్ళు రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి అధికారం లేనప్పటికీ కూడా ఎవరు తప్పు చేసినా సరే భారీ బహిరంగ సభలు పెట్టి మరీ ఆయన చీల్చి చెండాడే ధైర్యం ఉన్న వ్యక్తి. కాబట్టి ఎమ్మెల్యే అయితేనే మాట్లాడాలి, డిప్యూటీ సీఎం అయితేనే మాట్లాడాలి, మాకు ప్రతిపక్షం ఉంటేనే మేము మాట్లాడతామనే జగన్మోహన్ రెడ్డి గారు లాగా కాదు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఎలా అయినా మాట్లాడగల ఒక వ్యక్తి. అంటే నాకు బాగా జగన్మోహన్ రెడ్డి గారికి బాగా మండుతున్నట్టుందండి, నాకు అర్థం కాలేదు. అరే ప్రెస్లో అడిగిన విధానం బట్టి చూస్తే గతంలో గెలిచిన విధానాన్ని బట్టి ప్రతిపక్ష హోదా కూడా నాకు రాలేదనే ఉద్దేశంతో ఏం మాట్లాడాలో తెలియక ఒక గతంలో మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న తను ఆ స్థానాన్ని కూడా కోల్పోతూ ఒక పిచ్చి పట్టిన వాడిలాగా మరి అలా మాట్లాడతాడని చెప్పి నేనైతే అనుకుంటా ఉన్నాను. మరి ఆయనకి గొడ్డలిపోటు, కత్తిపోటు అవి గతంలో కూడా అవి కూడా మరి ఆయన జరిగి ఉన్నాయి, మర్చిపోయినట్టున్నాడు. ఈరోజు ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనే ఉద్దేశంతో బాగా మండుతున్నట్టు మరి ఈయన ప్రజాదరణ కలిగిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు స్టేట్ వైడ్గా ప్రజలందరూ ఆయన ఆదరిస్తూ ఉన్న విధానాన్ని చూసి ఈయన మండిపోతూ ఈ విధంగా వ్యాఖ్యలు చేశాడని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. తెలుగులో ఒక సామెత ఉంది, వంగలేనమ్మ డొంక ఎత్తుకుందంట, అట్లా ఉంది పరిస్థితి. అది మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని ఏం లేదు, కానీ అందరికీ తెలిసిందే కదా. రీసెంట్గా ఏంటంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చినాయి కదా, దాంట్లో ఇంకా రిజల్ట్స్ని చూసి ఏం చెప్పాలో అర్థం కాక ఒక మీడియా ప్రతినిధి అడిగేటటువంటి ఆన్సర్ క్వశ్చన్కి ఇచ్చినటువంటి ఆన్సర్ అది ప్రాపర్గా ఉందా? మేము కూడా అనొచ్చుగా, అయితే నువ్వు కోడిగతికి ఎక్కువనా గొడ్డలికి తక్కువ అని చెప్పేసి మేము కూడా అనొచ్చుగా. అనటం పెద్ద విషయం కాదు, గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు గత ప్రభుత్వంలో 151 సీట్లతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పరిచారు. మీరు నిజంగా కనుక ప్రజల కోసం పనిచేసినట్లయితే, మీ పరిపాలన చాలా బాగుంటే కనుక మరి ఇంత ఘోరంగా ప్రజలు మీకు ఎలాంటి బుద్ధి చెప్పేవారు కాదు. 151 సీట్లలో 11 సీట్లకి దిగజారిపోయారంటే ఎంత ఘోర పరాభవం ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఇంకోటి ఏంటంటే, మీకు 151 సీట్లు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మీ తండ్రి గారి యొక్క క్రెడిట్ కొంత, అది పక్కన పెడితే మీరు చేసినటువంటి కొన్ని ఫ్రాడ్స్, వాటిలో మీరు ఇరుక్కొని సెంట్రల్ జైలుకి వెళ్తే కనుక ఒక పక్క మీ తల్లిగారు, ఇంకో పక్క మీ చెల్లిగారు, ఇద్దరూ కూడా ఏదో ఆ మహానుభావుడు తాలూకా భార్యగా నేను, ఆ మహానుభావుడు తాలూకా కూతురుగా నేను అని చెప్పేసి వీళ్ళిద్దరూ కూడా ప్రజల్లోకి వస్తూ ఉంటుంటే ప్రతి ఒక్కరు, అందరికీ తెలిసిందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే సెంటిమెంటల్ ఫెలోస్ అని అందరికీ తెలిసిందే. ఒక పక్క నీ కోసం ఒక పక్క తల్లి, ఒక పక్క చెల్లి ఈ రకమైనటువంటి కన్నీరు కార్చి 151 సీట్లను తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పెడితే నువ్వు సుపరిపాలన అందించడం మానేసి ఇష్టాసరంగా ప్రతి దాంట్లో కూడా ఇసుక కానీ రేషన్ కానీ ప్రతి దాంట్లో కూడా నీ మాఫియా
విచ్చలవిడిగా చెలరేగిపోయి రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసేశారు. అట్లాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఎలక్షన్ వస్తే 10 సంవత్సరాలు మా పవన్ కళ్యాణ్ గారు క్షేత్రస్థాయిలో పనిచేసి మా జన సైనికులందరూ కూడా వీర మహిళలందరూ కూడా పాటుపడి క్షేత్రస్థాయిలో మా జనసేనాన్ని బలోపేతం చేసి అదేవిధంగా రాష్ట్రానికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అవసరం అని చెప్పేసి టీడీపీ బీజేపీ పార్టీలతో జతకట్టి డబుల్ ఇంజన్ సర్కార్ అవసరం అని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరిస్తే 164 సీట్లతో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరిచి నీకు ప్రజలు ఇచ్చిందంతా 11 సీట్లు. నువ్వు ప్రజల దగ్గర నీ గోడిని వినిపించుకోవాల్సింది పోయి ప్రతిపక్షం ప్రజలు ఇవ్వకపోగా నువ్వు వచ్చి అసెంబ్లీలో వచ్చి మాట్లాడడం సరికాదు. మనందరికీ తెలిసిందే 175 సీట్లలో 10% శాసనసభ సభ్యులు గెలిస్తే కనుక అంటే 18 సీట్లు గెలిస్తే ఆటోమేటిక్గా ప్రతిపక్ష హోదా వస్తుంది. నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి ఎవరు? ప్రజలు. నువ్వు నీ ఆవేశాన్ని, నీ ఆక్రోశాన్ని లేదా నీ బాధని ఎవరి దగ్గర చూపించుకోవాలి? ప్రజల దగ్గర చూపించుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని, అలాంటి మహానుభావుని విమర్శించే స్థాయి నీదా చెప్పు ఒకసారి మరొకసారి ఆత్మ పరిశీలన చేసుకొని మనం ఏ వ్యక్తి గురించి మాట్లాడుతున్నాం. ఆల్రెడీ ఈ వ్యక్తి గురించే నువ్వు మాట్లాడి 151 సీట్ల నుంచి 11 సీట్లకి పడిపోయావు. మళ్ళీ అదే మహానుభావుడి గురించి మాట్లాడి నీ యొక్క మినిమం నైతిక విలువలను కూడా కోల్పోతే రేపొద్దున నువ్వు పులివెందులో కూడా గెలిచేటువంటి అవకాశం కూడా ఉన్నటువంటి పరిస్థితి వస్తుంది. చాప కింద నీరులా మా పార్టీ ఎదుగుతూ ఉంది, గుర్తుపెట్టుకోండి. సో అంచేత మీరు ఇది గమనించి నోటికి ఏది వస్తే అది మాట్లాడబాకండి. అంటే మీకు మెంటల్గా మైండ్లో ఏదో అనిపిస్తే ఆ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ని ఉపయోగించి ఎలా పడితే అలా మీడియా ముందు మాట్లాడడం సరికాదని చెప్తున్నా. మీ అందరికీ తెలుసు, మీ ప్రభుత్వంలో మీరు ఎవరిని పోషించారంటే ఇష్టారాజ్యంగా మాట్లాడినటువంటి మంత్రుల్ని, శాసనసభ సభ్యుల్ని ఎన్నుకున్నారు. అట్లాంటి వ్యక్తులతో మా పవన్ కళ్యాణ్ గారిని, ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఇష్టారాజ్యంగా మాట్లాడారు. దానికి ప్రతిఫలమే మీకు 11 సీట్లు. అందుచేత ఇప్పటికైనా మీరు దయచేసి బుద్ధి తెచ్చుకొని ప్రజలకు ఎలాంటి కష్టాలు ఏమైనా ఉన్నా కానీ దానిపైన మీరు సమస్యల్ని తీసుకురండి. తక్షణమే కూటమి ప్రభుత్వం వాటిని సాల్వ్ చేసే విధంగా ముందుకెళ్తుందని చెప్పేసి చెప్తున్నాను. దయచేసి ఇలాంటి దిగజారుపు మాటలు, దిగజారుపు రాజకీయ విధానాన్ని తగ్గించుకుంటే బాగుంటుందని చెప్పేసి ఒక జన సైనికుడిగా నేను మాట్లాడుతున్నాను. జై జనసేన. ఆయన 420కి ఎక్కువ 11కు తక్కువ అన్నట్టు బిహేవ్ చేస్తున్నాడు. ఆయన ఒక ఎమ్మెల్యే లాగా కాకుండా ఆయన ఒక కార్పొరేటర్ లాగా బిహేవ్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఇంకా కార్పొరేటర్గా పోటీ చేద్దామని ఏమైనా ఆయన ఆలోచనలు ఉన్నట్టున్నాడు. అందుకని కార్పొరేటర్, వార్డు మెంబరు ఇట్లాంటి పదాలు ఆయన నోట్లోంచి వస్తున్నాయి. ఆయన్ని ముందు ఇచ్చిన స్క్రిప్ట్ని కరెక్ట్గా చూసి చదవమని చెప్పండి. వైస్ ఛాన్సలర్కి వై అని మాట్లాడతాడు. స్క్రిప్ట్ చూసి మాట్లాడడం కూడా రాదు. ఇలాంటి ఆయన మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు. ఈ సందర్భంగా మేము ఒకటే తెలియజేయాలనుకుంటున్నాం. నెక్స్ట్ నువ్వు పులివెందులు కాకుండా ఇంకెక్కడ పోటీ చేయాలో చూసుకో. పులివెందుల బీసీ కాన్స్టిట్యున్సీ అవుతుందంట. నీది ఎలాగ ఓసీ సర్టిఫికేటే కాబట్టి నువ్వు పులివెందులు దాటి బయటకు వచ్చి పోటీ చేసి ముందు ఎమ్మెల్యేగా గెలువు, తర్వాత మంత్రి, ముఖ్యమంత్రి ఇట్లాంటివి ఆలోచిద్దు. అది వాళ్ళు ఏంటంటే కింద పడిపోయారండి. వాళ్ళు ఇంకా వాళ్ళకి రాజకీయంగా ఓడిపోయారు. వాళ్ళు పార్టీలో వాళ్ళకి 11 సీట్లు వచ్చినాయి ఎలక్షన్స్లో. అధికారం కనీసం ప్రతిపక్ష హోదా రావడానికి కూడా అవకాశం లేదు. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఏదో పిచ్చి మాటలు, పిచ్చి చేస్తలు తప్ప ఇంకేం లేదండి. ఒక సీఎం చేసిన వ్యక్తి ఆ విధంగా మాట్లాడటం అంటే, అతను సీఎంగా ఉన్నప్పుడు కూడా అంతమించి గొప్పగా ఎప్పుడు మాట్లాడాల. పబ్లిక్ మీటింగ్లో కానీ, స్కూళ్ళల్లో ఏదైనా ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు కానీ, చిన్నపిల్లల ముందు పెద్దోళ్ళు అనేది ఏమీ తెలియదు వాళ్ళకి. ఏదో ఎవడో రాసి ఇవ్వడం, తీసుకొచ్చి దాన్ని చదవడానికి కూడా కింద మీద పడి ఏదో చదవటం, పిచ్చి మాటలు, పిచ్చి చేస్తలు తప్ప ఒక సీఎం హోదా కానీ, మనం ఒక సీఎంగా చేసామని కానీ, ప్రతిపక్షంలో ఏదో కొద్ది గొప్ప కాకపోయినా కూడా ప్రతిపక్షంలో ఉన్నామని కానీ ఇటువంటి ఆలోచనలు కూడా ఏమి ఉండవండి వాళ్ళకి. ఆ స్థాయి వాళ్ళది. వాళ్ళు విమర్శించడం అంటే దాన్ని పట్టించుకోవడం కూడా వేస్ట్ అది. దాని గురించి మనం పట్టించుకుంటాం ఏంటంటే మనం కూడా తగ్గించుకుంటాం అవుతుందండి. దాని గురించి మనం ఆలోచించకుండా అసలు దాన్ని వదిలేస్తేనే మన స్థాయి మనం నిలబెట్టుకున్నట్టు అవుతుందండి. దాని గురించి మాట్లాడినా కూడా మనం తగ్గించినట్టు మనం కూడా తగ్గిపోతామండి వాళ్ళ స్థాయికి. 11 ఏళ్ళలో ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలవడం అంటే ఆయన పోటీ చేసిన ప్రతి చోట ఆయన డబ్బులు ఖర్చు పెట్టకుండా ఆయన తిరిగి జనాల్ని అట్లా ఓటేయండి అని అడిగినందుకే ఎన్ని ఓట్లు వచ్చినాయో, 2 చోట్ల పోటీ చేసినప్పుడు ఎంత ఖర్చు పెట్టాడు అయినా, ఎన్ని ఓట్లు వచ్చినాయో అందరికీ తెలుసండి. వీళ్ళు ఆ ఓట్లు రావడానికి కూడా ఈయన ఇంకా ఆ ఓట్లు కూడా రాకుండా ఉండడం కోసం చెప్పి చాలా ఖర్చు పెట్టుకున్నారండి వీళ్ళు. ఆ విషయం అందరికీ తెలుసు. అదేంటో జనాలకు తెలియని విషయం అయితే ఏం కాదండి. అందులో పవన్ కళ్యాణ్ గారు తగ్గింది ఏమీ లేదు, ఆయనకి పోయింది ఏమీ లేదు. ఆ విలువ ఏంటో మాకు తెలుసు, జనాలకు తెలుసు.
అంతా ఇప్పుడు చూపించారండి. మొన్న 24 ఎలక్షన్లో మొత్తం చూపించారు జనాలు. జగన్మోహన్ రెడ్డి గారికి పాపం కొంచెం ఆయన అసహనానికి లోనైపోయినట్టున్నారు. ఆ అసహనానికి లోనైపోయి మీరు ఆ వీడియో చూసి కూడా అర్థమైంది. ఆయన మాట్లాడేటప్పుడు కూడా మొహం కూడా చేతురించుకొని మాట్లాడారు. అంటే ఇవాళ నాకు ప్రతిపక్ష హోదా రావట్లేదు కాబట్టి అసహ్యంతో మాట్లాడారు కానీ తప్ప అది కోపం కాదు. ఆయనకి అసహనం పెరిగిపోయింది, అసహనం పెరిగిపోయి అలా మాట్లాడారు. ఆయన రేపొద్దున కార్పొరేట్గా పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్టున్నారు. అందుకే కార్పొరేషన్ నుంచి మాట్లాడారు. ఎందుకంటే రేపొద్దున పులివెందుల ఎస్సీ నియోజకవర్గం అవుతుంది కాబట్టి ఆ నియోజకవర్గం ఎస్సీ అయితే రేపొద్దున ఆయనకి స్టేట్లో ఎక్కడ పోటీ చేయడానికి అవకాశం ఉండదు. ఇంకా ఆ నియోజకవర్గంలోనే కార్పొరేట్గా పోటీ చేస్తారు అనుకుంటా. అందుకే ఆ మాట మాట్లాడుంటారు. ఆయన మాటలు మనం పట్టించుకోవడం కూడా అనవసరం. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని లైవ్ డిబేట్ ఎప్పుడైనా పెట్టమని చెప్పండి, పెడితే ఆయన తోపని ఒప్పుకుందాం మనం. ఎందుకంటే ఎప్పుడు చూసి పేపరు ఆ చూసి చదవడం కూడా పాపం ఆయన చదవలేరు. ఆ చూసి చదివి కూడా మీరు ఎప్పుడైనా చూడాలి. 10 సార్లు ముందుకి వెనక్కి చూసుకుంటారు. ఒకసారి లైవ్ డిబేట్కి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రతిభ ఏంటో బయటపడిపోద్ది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఇండియాలోనే 21 సీట్స్ గెలిచి 100% స్ట్రైక్ రేట్ ఉన్న నాయకుడు. మోడీ గారు ఆయన ఎక్కడున్నా సరే ఎతికి మరీ పలకరించే నాయకుడిని నువ్వు అలా మాట్లాడుతున్నావంటే ఫస్ట్ నువ్వు ప్రజా సమస్యల మీద పోరాడడానికి అసెంబ్లీకి రా. అసెంబ్లీకి ఎందుకు రావట్లేదంటే అసెంబ్లీకి రావడానికి వాళ్ళ ప్రజా సమస్యలు ఏమీ లేవు, వచ్చి ఏమి లేవనెత్తుతామని చెప్పి రాలేక అసెంబ్లీలో ఏం మాట్లాడాలో తెలియక ఇవాళ ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి అడ్డు పెట్టుకొని మాట్లాడుతుంది తప్ప ఏమీ లేదు. ఆయన ప్రస్తుతానికి అసహనంతో ఉన్నారు కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ప్రశ్నించడానికి జనాలు ఇప్పుడు ఏమన్నా మనం అడుగుతున్నారండి. మాకు రాష్ట్రం బాగుపడాలని కోరుకుంటున్నారు. మీరు ఎక్కడన్నా ఆలోచించండి. మాకు పథకం రావట్లేదు ఎవరు కూడా ఎక్కడ మాట్లాడట్లా. ఎప్పుడు ఇస్తున్నారో అప్డేట్ తీసుకున్నారు కానీ మాకు ఎందుకు పథకం రావట్లేదు ఎవరు క్వశ్చన్ చేయట్లా. రేపొద్దున్న మేము ఎలాగా మా జీవనోపాధి ఎలా ఉండాలని ఆలోచిస్తున్నారు అందరూ. జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ తెలుసు కాబట్టి అసహనానికి లోనైపోయి జనాలు ఏదో తిరగబడతారు అనుకున్నారు. అది అవ్వట్లేదు కాబట్టి ఇలాంటి మాటలన్నీ వస్తున్నాయి. ఆయనకి మీకు అర్థం కావట్లేదు. ఆయన పెద్ద 10 సార్లు ఎమ్మెల్యే కాదు, ఆయన 3 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా చేశారు అంతే. ఆయన ఏదో పెద్ద రాజకీయ భవిష్యత్తు ఉన్నాడు మాట్లాడతారండి. ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారితో పాటు మీరు ఒకేసారి వచ్చారు. జస్ట్ మీరు ఎంపీగా పోటీ చేశారు, 2 సార్లు ఎమ్మెల్యేగా 3 సార్లు ఎమ్మెల్యే పోటీ చేశారు అంతే. పవన్ కళ్యాణ్ గారు 2 సార్లు పోటీ చేశారు, ఒకసారి గెలిచారు. రేపొద్దున మీ నియోజకవర్గం మీకు లేదు. ఆ నియోజకవర్గం ఎక్కడ ఎత్తుక్కోండి, ఫస్ట్ ఎత్తుక్కొని ఆ డబ్బులు పెట్టి మెజార్టీలు తెచ్చుకుంటున్నారు కదా. రేపొద్దున ఎక్కడ వస్తే మేము కూడా చూస్తాము, మీ బతికి ఏమైపోద్ది మేము చూస్తాం. ఇంకోసారి అవాకు చవాకులు పిలిస్తే మాత్రం గట్టిగా సమాధానం ఉంటాయి జనసేన పార్టీ నుంచి. అన్నీ దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు 11గా ఉన్నారు, ఆ తర్వాత 1గా మిగులుతారేమో.